డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎన్ఐటి సిరీస్లో భాగంగా ఈరోజు మనం వచ్చేసి ఎన్ఐటి అలహాబాద్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఇప్పటి వరకు మనం చాలా ఎన్ఐటీస్ గురించి డిస్కస్ చేశాము. సో మీరు చూసుకున్నట్లయితే 8 ఎన్ఐటీస్ అయిపోయాయి. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఎన్ఐటీస్ గురించి మనం డిస్కస్ చేశాము. తిరుచినాపల్లి నుంచి జైపూర్ వరకు డిస్కస్ చేశాము. అలహాబాద్ ఈ మధ్యనే ప్రయాగ్రాజ్గా పేరు మార్చారు. అండ్ ఈ అన్ని ఎన్ఐటీస్ గురించి కూడా వీడియోస్ వస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తున్నారో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అన్ని ప్రయాగరాజ్ మన మార్చాలన్నమాట ముఖ్యమంత్రి గారి పేరు అక్కడ. సో ఎన్ఐటి అలహాబాద్ ఇక్కడ ఉన్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్లో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సులో ఎంత ప్లేస్మెంట్ ఉంది, కాలేజ్ ఫీజు ఎంత, జోసా 6th రౌండ్ కట్ ఆఫ్ ఎంత, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే 75% అనేది ఉండాలి, అది కామన్ అనమాట. అవన్నీ డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 60-62 మధ్య ఉంది, పర్లేదు. ఇది వచ్చేసి మీకు తెలుసు కదా, అలహాబాద్ అంటే యూపీలో ఉందన్నమాట. ఆదిత్య యోగినాథ్ అక్కడ ఉందన్నమాట. 1961లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. గవర్నమెంట్ యూనివర్సిటీ. ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ నుంచి 18.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ నుంచి 8.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది ఎన్ఐటి ప్రయాగ్రాజ్ అలహాబాద్. ఓకే స్టూడెంట్స్, మీకు జోసా సీసాప్తో పాటు ఈ 8 రౌండ్స్ కౌన్సిలింగ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆల్ డీమ్డ్ యూనివర్సిటీస్, అదేవిధంగా ఐసర్, ఐఎస్ఐ, ట్రిపుల్ హైదరాబాద్ సంబంధించిన గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి పెయిడ్ మెంటర్షిప్ తీసుకోవచ్చు. అలానే చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ రోజున కెరియర్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ యొక్క స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ ఏందయ్యా అంటే మీకు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి యాప్టిట్యూడ్ అనమాట. అంటే ఇక్కడ మీకు ఐఐటి, జేఈ లాంటి ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలంటే క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది చాలా హెవీగా ఉండాలి. అదేవిధంగా అనలిటికల్ స్కిల్స్ ఉండాలన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉండాలి, మీ ఐక్యూ లెవెల్ ఎంత ఉంది, వాటన్నిటిని బేస్ చేసుకునే మీ కెరియర్. ప్రతి మనిషి కూడా భూమి మీదకి వచ్చేసినప్పుడు ఒక 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో మీ యొక్క ఏ ఇంటెలిజెన్స్ అనేది బాగుంది అనేది కూడా మా యొక్క ఈ ఏఐ టెస్ట్ ద్వారా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇట్లా మీరు ఇంట్లోనే ఉండి ఒక 1 అవర్ ఆన్లైన్లో ఐదర్ ట్యాబ్లో, మొబైల్లో, ల్యాప్టాప్లో ఎట్లా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. మీరు ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా, ఐఐటి ఫౌండేషన్లో వేద్దాం అనుకున్నా, తీద్దాం అనుకున్నా, 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెస్ట్ రాసి మీ ఫ్యూచర్ ఎలా ఉంది ఏందని తెలుసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్లో ఫ్యూచర్ ఎలా, అంతేవిధంగా మీ జీవితంలో ఫ్యూచర్ ఎలా ఉంది అనేది కాదు, ఎడ్యుకేషన్లో ఎలా ఉంది ఏందని మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇది 2500 ఈ రోజుకి, ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. కాబట్టి ఈ టెస్ట్ రాసి పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అదేవిధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ గురించి మాట్లాడదాము. అలహాబాద్లో బయోటెక్నాలజీ సంబంధించిన కట్ ఆఫ్ అనేది చూసుకోండి. ఇక్కడ ఇవన్నీ కూడా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అన్ని కేటగిరీ ర్యాంక్స్. ఓపెన్ వాళ్ళవి మాత్రము ఓపెన్ ర్యాంక్ అనమాట. లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ అనమాట. జోసా కౌన్సిలింగ్లో లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఇది. నెక్స్ట్ బ్రాంచ్ తీసుకున్నట్లయితే కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి 4 years బీటెక్ ప్రోగ్రామ్, దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. చూసుకోండి మీరు ర్యాంకింగ్ వస్తుందో లేదో. నెక్స్ట్ వచ్చేసి మనకి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో సివిల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి మీ ర్యాంక్కి వస్తుందా లేదా అనేది. సివిల్ తర్వాత మనము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్ ఇక్కడ చూసుకొని సీట్స్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి డిమాండ్ దృష్ట్యా. సో ఇక్కడ మీ కేటగిరీకి మీకు సీట్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తర్వాత మనం తీసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా మీకు వచ్చినటువంటి ర్యాంకింగ్కి సీట్ వస్తుందా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది కూడా చూసుకోండి. మీ కేటగిరీకి ఈ ఎన్ఐటి అలహాబాద్లో వస్తుందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ర్యాంక్స్ ఇవ్వడం అనేది జరిగింది. లాస్ట్ జోసా రౌండ్ అనమాట, 6th రౌండ్ కట్ ఆఫ్ ఇది. నెక్స్ట్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది చూసుకోండి. మెటీరియల్ సైన్స్ తర్వాత సో మనకి ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్ అనేది ఇచ్చాను, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ బ్రాంచ్ ఉందంటే ఏ బ్రాంచ్ లేదు. ఇక్కడ ట్యూషన్ ఫీజు వచ్చేసి 84,500 ఉంది. ఇక్కడ మీకు 1 time రిఫండబుల్ ఫీజు ఒక 3,000 పే చేస్తారు. ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ 62,000 ఉంటుంది. అదర్ ఫీజెస్ పర్ సెమిస్టర్ ఒక 90,000 ఉంటుంది. ఇది దాని తర్వాత ఉండదు కాబట్టి ఇంత ఉండే ఛాన్స్ ఉంది. మెస్ ఫీజు అవన్నీ కలుపుకొని ఒక 39,000 వరకు ఉంటుంది అనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే ఉండదు, ఇది పే చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 lakh బిలో ఉన్నట్లయితే మీరు కూడా సేమ్ ఇది ఒక్కటే పే చేసుకోవాలి. అండ్ ఇన్కమ్ అనేది 1 lakh to 5 lakh ఉన్నట్లయితే 2/3 ఫీజు రాయితీ ఉంటుంది. ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా
వారు మాత్రం చూసుకోండి. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఫ్యామిలీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మీరందరూ కూడా కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఏప్రిల్ 1 తర్వాత మళ్ళీ తీసుకోండి. ఇక మనం ముఖ్యంగా ప్లేస్‌మెంట్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్‌మెంట్స్ తీసుకోండి. ఇక్కడ బ్లూ కలర్‌లో టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, పింక్ కలర్‌లో ఉన్నది అది ఆరెంజ్ కలర్ ఉంది ఎలిజిబుల్ స్టూడెంట్స్, గ్రీన్ కలర్‌లో ఉన్నది ప్లేస్డ్ స్టూడెంట్స్ అన్నమాట. 35 స్టూడెంట్స్‌కి ఇక్కడ బయోటెక్నాలజీలో 15 మందికి ఎలిజిబిలిటీ వచ్చింది. అందులో 10 మందే ప్లేస్ అయ్యారు. కెమికల్ 60 సీట్లు ఉన్నట్లయితే 48 మందికి ఎలిజిబిలిటీ వచ్చింది. అందులో 35 మందే ప్లేస్ అయ్యారు. సివిల్ ఇంజినీరింగ్‌లో చూసుకోండి 125 మంది ఉంటే 66 మంది ఎలిజిబిలిటీ వచ్చింది. 46 ప్లేస్. ఎలిజిబిలిటీ రావటం అంటే ప్లేస్‌మెంట్‌లో కూర్చోవటం అన్నమాట. సీజీపీఏ మెయింటైన్ చేయాలి. బీటెక్ పర్సెంటేజ్ ఇంపార్టెంట్. పర్సెంటేజ్ ఎందుకు పనికిరాదంటారు? అట్లా ఏం లేదు. పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూసారు కదా మరి ఎలిజిబిలిటీ వచ్చింది. తర్వాత స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, డొమైన్ స్కిల్స్ కావచ్చు, అదర్ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ కావచ్చు. సీఎస్‌సి తీసుకున్నట్లయితే 238 సీట్స్ ఉన్నాయి. 174 మందికి ఎలిజిబిలిటీ వచ్చింది. ఎంతమంది ప్లేస్ అయ్యారయ్యా? 128 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ఎలక్ట్రికల్ 97, 74 ఎలిజిబిలిటీ వచ్చింది. ప్లేస్ అయింది 53. ఈసీ కూడా 184 సీట్స్ ఉన్నాయి. 153 ఎలిజిబిలిటీ ఉంది. 104 సెలెక్ట్ అయ్యారు. అట్లా ఐటీ 134, 116, 75. నెక్స్ట్ మెకానికల్ 158, 145 ఎలిజిబిలిటీ 115. ఇట్లా మీరు ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కూడా చూసుకోండి. ప్లేస్మెంట్స్ కనుక తీసుకున్నట్లయితే ఒకసారి మీరు చూసుకోండి. ప్లేస్డ్ అయితే బయోటెక్నాలజీలో మనకి ఎంతమంది ప్లేస్ అయ్యారమ్మా? 66%, కెమికల్లో 72%, కంప్యూటర్ సైన్స్లో 73%, ఎలక్ట్రికల్లో 71%, ఎలక్ట్రానిక్స్లో 67, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 64, మెకానికల్లో 79, ప్రొడక్షన్లో 80% అనమాట. అంటే తక్కువ మంది ఉన్నారు కదా ప్లేస్ అయ్యారు. ప్యాకేజెస్ చూద్దాం. ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మీడియం ప్యాకేజ్ కంప్యూటర్ సైన్స్లో 18 lakhs ఉంది, ఐటీలో 15 lakhs ఉంది. ఓకే, ఎలక్ట్రికల్లో 12.54 ఉందన్నమాట, మెకానికల్లో 8 lakhs ఉంది. ఇది మీడియం ప్యాకేజ్. ఓవరాల్గా మీడియం ప్యాకేజ్ 11 lakhs అనుకోవచ్చు. హైయెస్ట్ ప్యాకేజ్ కనుక తీసుకున్నట్లయితే హైయెస్ట్ ప్యాకేజ్ కెమికల్లో కూడా మంచి ప్యాకేజ్ వచ్చింది. 63 లక్షలు వచ్చింది. కంప్యూటర్స్లో 71 లక్షలు వచ్చింది. ఎలక్ట్రికల్లో 71 లక్షలు వచ్చింది. ఎలక్ట్రానిక్స్లో కూడా 71 lakhs, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా 70. అంటే టాప్ స్టూడెంట్స్ అనుకోవచ్చు. వాళ్ళు స్కిల్స్ నేర్చుకొని కొట్టారనమాట. సో పర్లేదు, మంచిగానే ఉందన్నమాట జైపూర్లో ప్యాకేజ్ అనేది. ఇక్కడ కోర్ బ్రాంచెస్ బాగానే ఉన్నాయి. చూసుకోండి ఒకసారి జైపూర్ సంబంధించినటువంటిది. ఇవి ఇక్కడ విజిట్ చేస్తున్నటువంటి కంపెనీస్ అనమాట. ఈ అన్ని కంపెనీస్ కూడా ఇక్కడ విజిట్ అనేది చేస్తూ ఉన్నాయి. ఓకే, అండ్ కట్ ఆఫ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ సిఎస్సికి అయితే 4594. నెక్స్ట్ వచ్చి ఈసీకి తీసుకున్నట్లయితే 8532. మెటీరియల్స్ ఇంజనీరింగ్ లాస్ట్ బ్రాంచ్కి అయితే 38,442. ఇవి దానికి సంబంధించిన మార్క్స్ మీకు పర్సంటైల్ అనమాట. ఇక్కడ సిఎస్సి రావాలంటే 99.8 ఓపెన్ కేటగిరీలో, ఈసీ అయితే 99.5. ఇది చూసుకోండి. ఇవి హోమ్ స్టేట్ అనమాట, మనకు సంబంధం లేదు అది. సో ఇది స్టూడెంట్ ఎన్ఐటి అలహాబాద్కి సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా ఇంకా అదర్ ఎన్ఐటీస్ గురించి మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక్క నిమిషం ఆగి లైక్ చేయండి. డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. మా డాక్టర్ టీసీఎస్ అంటే ఎవరో కాదు, డాక్టర్ టీసీఎస్ అంటే నేనే. ఈ వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది నా వాట్సాప్ నెంబరు. కౌన్సిలింగ్ గైడెన్స్ కోసమైనా ఇది 597. అదేవిధంగా మీ పిల్లలు ఎవరైనా ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ రాద్దాం అనుకున్నా ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. సో ఇది స్టూడెంట్స్ ఎన్ఐటి అలహాబాద్ అలియాస్ ప్రయాగ్రాజ్ గురించి. ఇక్కడ ట్రిపుల్ ఉన్నది అనమాట, మంచి కాలేజ్. ఇంకా చాలా కాలేజ్ అనే అలహాబాద్లో ఉన్నాయి. ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పొచ్చు యూపీలో మనం అలహాబాద్కి. అంటే మీరు ట్రిపుల్ అలహాబాద్ గురించి కూడా చెప్పాను, ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా? సో ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి కాకుండా ఇంకా అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ కోసం ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మా గైడెన్స్ తీసుకోవచ్చు. ముఖ్యంగా మీ పిల్లల యొక్క స్కిల్స్ కోసం అనేది కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి స్కిల్ టెస్ట్ రాయించి మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎన్ఐటీతోనో ట్రిపుల్ ఐటీతోనో ఐఐటీతోనో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండ్ కౌన్సిలింగ్స్. థ్యాంక్ యూ.